హలో అందరికీ. సో ఈ వీడియో ఏంటంటే ఎల్ఐసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏంటక్క నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అని అయితే కొంతమంది అడిగారండి. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. మనకి ఎల్ఐసి ఎగ్జామ్ అయిపోగానే నెక్స్ట్ వెంటనే మనకి రిజల్ట్ అనేది చెప్పేస్తారనమాట. ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు సెలెక్ట్ అయ్యారా లేకపోతే పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది అక్కడే అయితే మనకు తెలిసిపోతుంది అనమాట. మనకి ఎవరైతే డివో ఉంటారో వాళ్ళు మనకి వాట్సాప్ గ్రూపుల ద్వారా కంగ్రాచులేషన్స్ అని పంపించి ఒక మెసేజ్ అయితే పంపిస్తారనమాట. ఇక్కడ చూడండి, నేను చదివి వినిపిస్తాను ఒకసారి. స్వాగతం ప్రియమైన స్త్రీలారా, ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో జీవిత బీమా ఏజెంట్లుగా చేరినందుకు అభినందనలు. మీ నిర్ణయం లాభదాయకమైన వృత్తికి నాంది పలుకుతుంది. అది ఆర్థిక స్వేచ్ఛను అందించడమే కాకుండా చాలామంది జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపటానికి మీకు అధికారం ఇస్తుంది. భారతదేశంలో జీవిత బీమా భవిష్యత్తు, భారతదేశంలో జీవిత బీమా పరిశ్రమ 2026 వరకు 10.3% వార్షిక వృద్ధి రేటుతో అద్భుతమైన వృద్ధిని సాధిస్తోంది. FY25 మొదటి త్రైమాసికంలో మాత్రమే మొదటి సంవత్సరం ప్రీమియంలు సంవత్సరానికి 22.91% పెరిగాయి. ఆర్థిక ప్రణాళిక, బీమా రక్షణ మరియు పింఛను ప్రణాళిక ఆవశ్యకతపై అవగాహన పెంచడం ద్వారా ఈ వృద్ధి నడపబడుతుంది అని చెప్పి మనకి అంటే ఎల్ఐసి ఏజెంట్గా చేయడం వల్ల మనకి ఏమేమి ఉంటాయి బెనిఫిట్స్ ఏంటి అనేది పెట్టారనమాట. నేను మీకు స్క్రోల్లో కూడా చూపిస్తాను. ఇన్సూరెన్స్లో మహిళలకు సాధికారత, మహిళలుగా ఈ వృత్తిలో ఎదగడానికి మీకు ప్రత్యేకమైన అవకాశం ఉంది. ఎల్ఐసి ఏజెంట్గా కెరీర్ అందించే సౌలభ్యం మరియు స్వాతంత్రం, వ్యక్తిగత కట్టుబాట్లతో వృత్తిపరమైన వృద్ధిని సమతుల్యం చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. మీరు ఆర్థిక స్థిరత్వం మరియు వ్యక్తిగత సంతృప్తిని అందించే విజయవంతమైన పూర్తి సమయ వృత్తిని నిర్మించవచ్చు. ఎల్ఐసి ఏజెంట్గా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు. మొదటి ప్రయోజనం వచ్చేసి ఆకర్షణీయమైన కమిషన్. చూడండి, ఫస్ట్ మనకి ఆకర్షణీయమైన కమిషన్ అయితే ఉంటుంది. ఎంత కమిషన్ ఉంటుంది ఏంటి అంటే, మొదటి సంవత్సరంలో 35% వరకు ప్రీమియం పొందొచ్చు. ఆ తర్వాత రెండవ సంవత్సరం నుండి అంటే రెన్యువల్ చేసే దగ్గర నుంచి 6వ సంవత్సరం వరకు 7.5% పునరుద్ధరణ కమిషన్లు మరియు ఆ తర్వాత మీరు సేకరించిన ప్రీమియంపై 5% పొందొచ్చు అన్నమాట. తర్వాత రెండవ ప్రయోజనం ఏముంటుంది? మొదటి ప్రయోజనం కమిషన్, రెండవ ప్రయోజనం వచ్చేసి పునరుద్ధరణ కమిషన్. పునరుద్ధరణ కమిషన్ల ద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చు. ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారిస్తుందంట మన రెండవ ప్రయోజనంలో. దాంట్లో వచ్చేసి మూడవ ప్రయోజనం ఏమంటే వడ్డీ రహిత రుణాలు మనం తీసుకోవచ్చు. అంటే వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అవసరాల కోసం వడ్డీ లేకుండా అయితే మనం రుణాలు తీసుకోవచ్చు అనమాట. నాలుగవది వచ్చేసి పదవీ విరమణ ప్రయోజనాలు కూడా మనకుంటాయి. ఏముంటాయంటే ఆకర్షణీయమైన పదవీ విరమణ ప్రయోజనాలతో మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోవచ్చు. తర్వాత ఐదవది వచ్చేసి ప్రపంచ స్థాయి శిక్షణ. అంటే ప్రపంచ స్థాయి శిక్షణ రాణించడానికి అవసరమైన నైపుణ్యాలతో మిమ్మల్ని సన్నద్ధం చేసే సమగ్ర శిక్షణ కార్యక్రమాల నుండి ప్రయోజనం కూడా పొందవచ్చు. ఆరవ ప్రయోజనం వచ్చేసి స్వాతంత్రం మరియు వశ్యత. మీ స్వంత యజమానిగా ఉండండి, మీ స్వంత లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు మరియు మీ సొంత వేగంతో పని చేయొచ్చు. మీ జర్నీ ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఇలా మనకి 6 ప్రయోజనాలు అయితే బీమా సఖీ యోజనకైతే మనకు ఉంటాయన్నమాట, మహిళా బీమా సఖీ యోజనకి. సో మనం ఎగ్జామ్ ఎప్పుడైతే రాసి వస్తామో అప్పుడు మనకి మన డిఓ గారు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మనకి మెసేజెస్ అయితే వస్తాయన్నమాట. తర్వాత మనం ఎల్ఐసిలో జాయిన్ అవ్వాలంటే ఏమేమి తెలుసుకోవాలి, ఏంటి అంటే ప్రోడక్ట్స్ ఏంటి, వాటిని ఎలా సేల్ చేయాలి, ఎలా మనం ఎక్స్ప్లెనేషన్ చేయాలి, ఎలా మనము పాలసీస్ గురించి కస్టమర్తో మాట్లాడాలి, వీటన్నింటి గురించి అయితే మనకి నీట్గా వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ మనము ట్రైనింగ్కి వెళ్ళి కూర్చోగానే మనకి ఒక 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అంటే మామూలుగా వాటి గురించి అయితే మనకు క్లియర్గా చెప్తారనమాట. ఎల్ఐసి గురించి మీకు ఏం తెలుసు, మీరు ఎందుకు ఎల్ఐసిలో ఏజెంట్గా చేరాలి అనుకుంటున్నారు, అంటే ఏజెంట్ అన్నా బీమా సఖీ యోజన అన్నా ఒకటే. సో ఎందుకు చేరాలనుకుంటున్నారు, తర్వాత ఏజెంట్కు ఉండే బెనిఫిట్స్ ఏముంటాయి,
తర్వాత విజయం సాధించడానికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలు, అంటే ఎట్లా మనము పాలసీస్ చేయించాలి, ఏంటి విజయం ఎలా పొందాలి అనే విషయాలు కూడా క్లియర్గా మనకైతే చెప్తారు. వ్యాపారం కోసం మీరు ఎవరిని కలుస్తారు, అంటే పాలసీస్ చేయించడం కోసం ఎవరిని మీరు మీట్ అవ్వడం జరుగుతుంది, ఎలా చేపిస్తారు ఏంటి అని అయితే మనకు క్లియర్గా మన ట్రైనింగ్లో అయితే చెప్పడం జరుగుతుంది. సో మనం చేసుకునే దాన్ని బట్టి మన కమిషన్ ఉంటుంది, బెనిఫిట్స్ ఉంటాయి. సో చాలా అయితే మంచి ఆదాయమే ఉంటుందండి ఎల్ఐసి బీమా సఖీ యోజనలో. అయితే కష్టపడాలి, ఏదైనా సరే కష్టపడితేనే వస్తుంది కదా. సో మనం జాబ్కి జాయిన్ అయినా సరే ఊరికే కూర్చుంటే డబ్బులు ఇవ్వరు కదా, బయట జాయిన్ అయినా మనం కష్టపడితేనే డబ్బులు ఇస్తారు. సో ఏదైనా సరే ఫ్రీగా ఎవరు డబ్బులు ఇవ్వరు, అలా ఇచ్చినా కూడా మనకే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఏదో ఒక కొంచెం కష్టపడడం వల్ల మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మన ఆదాయం కూడా పెరుగుతుంది, మన కుటుంబాన్ని మనమే చూసుకోవచ్చు. సో చాలా చక్కగా అయితే మనము ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఎవరైతే ఇంకా ఎల్ఐసి బీమా సఖీ యోజనకి అప్లై చేయకుండా ఉన్నారో వాళ్ళంతా తప్పకుండా అయితే మీరు అప్లై చేసుకోండి. మంచి బెనిఫిట్స్ అయితే మనకున్నాయి, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇది వచ్చింది కాబట్టి ఎప్పటికైనా మనకి లైఫ్ అనేది ఉంటుందన్నమాట. ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు. మనకి ఎడ్యుకేషన్ కూడా 10వ తరగతి పాస్ అయితే చాలన్నమాట. తప్పకుండా ఇంకా ఎవరైనా చేయకుండా ఉన్నట్టయితే మాకు ఇంట్లో ఉండే చేసుకోవాలి అని, వర్క్ ఫ్రమ్ హోమే ఉండి ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి అని ఎదురు చూసే ప్రతి ఒక్కరికి అయితే ఇది మంచి జాబ్ అనే చెప్పచ్చండి. సో బయట మనం జాయిన్ అయినా సరే దేనికైనా చిన్న వర్క్కి 2000, 4000, 5000 జాబ్కి జాయిన్ అయినా సరే అక్కడ వర్క్ చేయాల్సిందే కదా. అదేదో వర్క్ మనం ఇంట్లోనే ఉంటూ మనకు తెలిసిన వాళ్ళతో పాలసీస్ చేయడం కష్టమే, కానీ మనం ఆడవాళ్ళు తలుచుకుంటే ఏది కష్టం కాదు కదా. సో మనం అడుగేస్తే ఏదైనా మనకి సులభే అనమాట. మనకి నీట్గా ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ట్రైనింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే మీ డిఓ సార్స్ని వాళ్ళని అయితే మీరు కనుక్కోవచ్చు. క్లియర్గా అయితే చెప్తారు, వాళ్ళకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీకు చెప్తారనమాట. ఎలా చేసుకుంటే మీరు పాలసీస్ పొందగలరు ఏంటి అనేది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అయితే వాళ్ళు వివరించడం జరుగుతుంది. తర్వాత ఎగ్జామ్ విషయానికి వస్తే ఎగ్జామ్ చాలా ఈజీగానే ఉంటుందండి, కష్టం ఉంటుందని ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. మీరు ఈజీగానే పెట్టగలుగుతారు. ఈజీగా మీకు 20 క్రాస్ అయిపోతాయి అన్నమాట. ఎవరైనా జస్ట్ ఫస్ట్ టైం అటెంప్ట్ చేసే వాళ్ళకైనా సరే 20 క్రాస్ అయితే అయిపోతారు. అంత అప్లికబుల్గా ఉంటాయి. క్వశ్చన్ చదవంగానే మనకి అర్థమైపోతుంది అనమాట ఆప్షన్స్, ఆన్సర్ ఏది అనేది. సో ఈజీగా అయితే పెట్టుకోగలుగుతారు, భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా మేము అప్లై చేసుకోవాలనుకుంటున్నాము, కమెంట్స్ అయితే పెడుతున్నారు, ఇంకా టైం ఉందా అక్క అని. ఎస్ అండి, దీనికి ఎండింగ్ టైం అంటూ ఇవ్వలేదు, ఇంకా టైం అయితే ఉంది. మీరు ఇంకా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసేసుకోండి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.